రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని కార్యనిర్వహణాధికారి శ్రీమతి రాధాబాయి సందర్శించారు। ఈ సందర్భంగా ఆలయంలో భక్తుల రాకపోకలను సమీక్షించి ఏర్పాట్లను పరిశీలించారు। భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు। అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు। ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకుడు గూడపు వెంకట ప్రసాద్, ఆలయ ఇన్స్పెక్టర్ మరిపెల్లి లక్ష్మీనారాయణ, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। నా పేరు వసుంధర, మిసెస్ జనార్దన్ రెడ్డి, నియర్ గ్రామ పంచాయతీ వేములవాడ। అయితే మహిళలకు ప్రతి శ్రావణ మాసంలో వచ్చే మహాలక్ష్మి ఆలయానికి వేములవాడ మహిళలందరూ సాంప్రదాయంగా వచ్చి ఆ జగజ్జననికి జగన్మాతకు ఓడిబియ్యం సమర్పించుకుంటారు। అలాగే ప్రతి మహిళ కోరుకునేది ఏంటంటే 10 కాలాల పాటు పసుపు కుంకుమలు ఇమ్మని ఆ తల్లిని మహాలక్ష్మిని వేడుకొని ఓడిబియ్యం పోయడం జరుగుతుంది। అయితే ప్రతి సంవత్సరం ఇలాగే పెద్ద ఎత్తున మహిళలు రావడం జరుగుతుంది। ఈ ఆనవాయితీని మన పిల్లలకు కూడా అనుసరించి మన పిల్లలను కూడా భావితరాలకు కూడా చెప్పాలని నా యొక్క మనవి। అందరికీ ఈ మన మహాలక్ష్మి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు తెలుపుచున్నాను। సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమ రవిబింబముగా కనుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గలమున మెరియ పీతాంబరములు శోభలు నిండగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, జనకరాజుకు ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై సాధు సజ్జనుల సేవల నొందగ శుభములనిచ్చే దీవెనలాయగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, కుంకుమ గోచల్ పంకజలోచన వెంకటరమణుని పట్టపురాణి శుక్రవారమున సాయంకాల శుభగడియలలో సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యవతుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చి పుణ్యమూర్తిగా మా ఇంట వెలసిన సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ। శ్రీమాత్రే నమః। ముందుగా అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు। ప్రతి శ్రావణ మాసంలో కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి మహిళలంతా చేరి ఓడిబియ్యం సమర్పించడం జరుగుతుంది। అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు అందరిపైన ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాను। జై శ్రీరామ్। శ్రావణ మాసం సందర్భంగా 5 శుక్రవారాలు ఈ మాసంలో వస్తున్నాయి ఈ సంవత్సరము। ఆ సందర్భంగా వరలక్ష్మి శుక్రవారము పున్నముకు ముందు రోజు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆచారంగా ఉన్నది। ఆ ఆచారం ప్రకారం ఈరోజు అందరూ మహిళలు మహాలక్ష్మి అమ్మవారికి ఓడిబియ్యాలు పోసి కుంకుమార్చన చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వచనం పొందుతున్నారు। అలాగే ఈ శ్రావణ మాసం నందు ప్రతి శుక్రవారం నాడు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలున్నది। ఒకటే వరలక్ష్మి వ్రతం నాడే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఏమి లేదు, మనకు వీలు కానప్పుడు ప్రతి శుక్రవారం నాడు కూడా చేసుకోవచ్చు। ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుచు శ్రావణ వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మహిళలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు। ఊరు ప్రజలందరికీ శ్రావణ